మాట్లాడే గాడిద. కథ పేరు చూసి గాడిద మాట్లాడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అవునర్రా, నిజంగానే గాడిద మాట్లాడింది. ఒకసారి అక్బర్ చక్రవర్తితో మాట పట్టింపు వచ్చి బీర్బల్ గాడిదతో మాట్లాడించడమే కాక గాడిదతో పుస్తకం కూడా చదివించాడు. ఇప్పుడు మీకు ఆ కథనే చెప్పబోతున్నాను. ఒక రోజున అక్బర్ బీర్బల్ సభలో ఉండగా ఒక వ్యాపారి ఒక గాడిదను తీసుకుని వచ్చాడు. తాను తీసుకొచ్చిన గాడిదను రాజుగారికి అమ్మాలని ఆ వ్యాపారి ఉద్దేశం. సమయానికి బీర్బల్ కూడా సభలో ఉండడం చూసి ఆ వ్యాపారి ఎంతో సంతోషించాడు. అతను తీసుకొచ్చిన గాడిదను చూసి బీర్బల్, మహారాజా, ఈ గాడిదను చూస్తుంటే ఇది ఎంతో తెలియగలదని నాకు అనిపిస్తోంది. మనం కొంచెం శ్రద్ధ తీసుకుని ఈ గాడిదకు వ్రాయడం చదవడం నేర్పిస్తే గాడిద నేర్చుకుంటుందని నాకు అనిపిస్తోంది అన్నాడు. అంతే, అక్బర్ ఆ మాటనే పట్టుకున్నాడు. అయితే బీర్బల్, ఈ గాడిద చాలా తెలివైనది అని అంటావు